ఏంటి అంటే ప్రాధాన్యత తగ్గుతుందా? బీజేపీని అసలు కూటమి సర్కార్లో మిగిలిన 2 పార్టీలు లెక్క చేయట్లేదా? ఎలా చూడాలి? అంటే పిలిపించుకుని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు సంతకం పెడతారు అక్కడ? విజన్ అనేది చంద్రబాబు విజన్. చంద్రబాబు విజనా కూటమి విజనా? చంద్రబాబు విజన్ అది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు సంతకం పెట్టారు? ఆయనకి వారసుడు కదా తర్వాత. అవునా? ఆయన రాజకీయ వారసుడుగా ఆయన అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి పెట్టారు ఆయన. ఇప్పుడు మేనిఫెస్టో సూపర్ 6 మేనిఫెస్టో మీద పవన్ కళ్యాణ్ సంతకం పెట్టాడు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పినటువంటి షణ్ముఖ వ్యూహం ఎక్కడ ఉంది ఇప్పుడు? దేంట్లోనైనా సర్దుకుపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ సర్దుకుపోవడానికి సిద్ధంగా లేదు జాతీయ నాయకత్వం. అదే సందర్భంలో వాళ్ళకి ప్రతిదానికి కూడా సొంతగా డెసిషన్స్ తీసుకునేటటువంటి నాయకత్వం ఉండదు. ఎందుకంటే జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే కనుక అందరూ కూర్చుని మాట్లాడుకోవాలా, తేల్చాలి. ఇదంతా ఏడోపటికి దశాబ్దాలు పట్టేస్తుంది. ఈలోపు జాతీయ నాయకత్వం ఏదో ఒకటి చెప్పిన దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. దాని మూలంగా భారతీయ జనతా పార్టీ వచ్చేటికి ఈవెన్ మన మేనిఫెస్టోనే వద్దన్న వాళ్ళు విజన్ డాక్యుమెంట్ మీద సంతకం పెడతారా? మేనిఫెస్టో తెలుగుదేశం మేనిఫెస్టో అని చెప్పారు. కూటమిలో మేము భాగస్వామ్యం అంతవరకే. తెలుగుదేశం మేనిఫెస్టో అని చెప్పారు వాళ్ళు క్లియర్గా. జనసేన కూడా మేనిఫెస్టో కాదు కదా అది, కరెక్ట్గా చెప్పాలంటే. ఫైనల్గా వచ్చేటప్పుడు సూపర్ 6 అనేది ఎవరిది? ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు చెప్పింది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అవుతున్నాడు. ఆయన తెలివితేటలు ఆయనకు ఉన్నాయి. ఆయన అద్భుతమైనటువంటి వ్యూహం ఏంటయ్యా అంటే ఇవాళ ఒక రేషను ఈయనే కంట్రోల్ చేస్తున్నట్టు, ఎర్రచందనం ఈయనే కంట్రోల్ చేస్తున్నట్టు, అట్లాగే దాన్ని ఏమంటారు ఇప్పుడు పంచాయతీరాజ్ రోడ్లు ఈయనే వేపిస్తున్నట్టు జరుగుతున్న డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకుంటే జరుగుతోంది. జరగని ఫెయిల్యూర్ చంద్రబాబుది. ఇది ఒక వ్యూహాత్మకంగా తను వ్యవహరిస్తున్నాడు. దాంట్లో లోపాల ఇష్యూస్ అన్నీ కూడా అట్లా నడుస్తున్నాయి. అదే సందర్భంలో బాబు గారికి విధేయత ప్రదర్శిస్తున్నాడు కాబట్టి ఏమనలేని పరిస్థితి. ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే ఏమన్నా అంటారు. విధేయత ప్రదర్శిస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలి? కాబట్టి అట్లా నడిచిపోతుంది. ఆయన